శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనను ఇంత గొప్ప విశ్వాసము చేత నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఈ గొప్ప విశ్వాసం? ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని. ప్రభువా, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నాకు కూడా పనివారు ఉన్నారు. ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కానీ నీవు మాత్రం నా ఇంట్లోనికి రావుటకు నేను యోగ్యుడిని కాను. అయితే నేను నమ్ముతున్నాను, నువ్వు ఒక్క మాట పలికితే చాలు నా దాసుడు బాగుపడతాడని. ప్రియులారా, దేవుని మాట తన దాసుని బాగుపరుస్తుందని గొప్ప విశ్వాసం కలిగిన శతాధిపతిగా ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో నీ విశ్వాస పరిణామం చొప్పున నీవు అద్భుతాలు పొందుకుంటూ ఉన్నావు. అందుకే ఈ శతాధిపతి ప్రభు యొక్క మాటల్లో శక్తి ఉందనే నమ్మినాడో అప్పుడే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. నిజంగా దేవుని గురించి వింటున్నటువంటి నీవు ప్రార్థిస్తున్నావు, కానీ నమ్మలేకపోతూ ఉన్నావు. ఒకవైపు ప్రార్థించే నీవు ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందన్న నమ్మకం నీకు లేదు. ప్రార్థించే నీకు ప్రార్థనకు ఫలం వస్తుందన్నటువంటి విశ్వాసం నీకు లేదు. ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్నారు, కానీ ఇస్తాడో ఇవ్వడో అడిగి చూద్దామన్నట్టుగా ఒక ప్రయత్నం చేస్తున్నారండి. ప్రార్థన అంటే ఈరోజు మీకు చెప్తున్నాను వినండి. ఏంటంటే మీ విశ్వాస పరిణామము చొప్పున నీవు అద్భుతాలు పొందుకుంటూ, శతాధిపతి యొక్క నమ్మకం ఏంటంటే ప్రభు మాట తన దాసుని బాగుపరుస్తుంది అని. అవును, నీ గృహంలో ఏ సమస్య ఉన్నా కూడా సరే ప్రభువుని అడగండి. ప్రభువా, ఒక్క మాట పలకండి, నా దాసుడు బాగుపడతాడన్నట్టుగా నా సమస్యకు పరిష్కారం అయిపోతుందని దేవుని మాట కొరకు విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా గొప్ప విజయాలు నీ కుటుంబంలో కూడా నువ్వు చూడగలుగుతావు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? ఆశ్చర్యపడ్డారు. జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? చిన్నతనములో నుండే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడినటువంటి ప్రజల్లో కూడా పుట్టుకతో విశ్వాసులతో బ్రతుకుతున్న వారిలో కూడా ఇంత విశ్వాసం చూడలేదు అంటున్నాడు. అందుకే అతని విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపోతూ గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు కూడా ఇంత విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపరిచినటువంటి సంఘటన ఇది. అవును, ఈ శతాధిపతి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపడాలి మనం. ప్రియ సహోదర సహోదరులారా, విశ్వాసగా బ్రతుకుతూ నీ బ్రతుకులో ప్రభువును ఆనంద పెట్టలేనటువంటి ప్రభువును అవమానపరిస్తే విశ్వాసం నీలో ఉండదండి. శతాధిపతికి ఉన్నట్టుగా నీకు, నాకు, మనందరికీ కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప సంగతులు మన ఆత్మీయ జీవితంలో కూడా పొందుకోవాలి. అప్పుడే నిజమైన విశ్వాసిగా, సాక్షిగా ఉండగలుగుతాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇశ్రాయేలీయులలో ఇలాంటి గొప్ప వ్యక్తిని చూడలేదు అంటూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా గొప్పవారుగా, ప్రార్థన పరులుగా మార్చబడాలి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించిన మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.